కూరగాయల వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేరం వాడద్దు. మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేరం వాడదు. అక్కడ వద్దండి. కూరగాయలు ముసలావిడ గతి లేక అమ్ముకుంటాం. అది పట్టుకొస్తే 2 వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగదీత. చచ్చిపోయింది. అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మా, సగం వంకాయలు పోతాయి. దాని నెత్తి మీద ఉన్నది 10 కేజీలు, అందులో 3 కేజీలు పోతాయి. ఆ 7 కేజీలతో దానికి వచ్చే సొమ్మె. అది చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు, అంతే. కూరగాయల దగ్గర పళ్ళ దుకాణం దగ్గర బేరమాకూడదు, చాలా తప్పదు. అదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచం. పాత పేపర్లు దానం ఇచ్చేయాలి, అమ్ముకోవడం పెట్టిన నికృష్ట పని. అదే చదివేశాం పేపర్, అదేదో అయిపోయింది, ఎవరికో ఇచ్చేయాలి. అవి కూడా కూర్చుని చిల్లరకోటి చిట్టెమ్మలా ఇక్కడ కూర్చుని ఇక్కడ దక్కడ సరిగ్గా చూసు. ధర్మకాట సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు. ఇక్కడ ఇంత చేస్తే వచ్చేది 30 రూపాయలు 40 రూపాయలు. ఏం చేసుకుంటావమ్మా? అదే వచ్చిన వాడిని పట్టుకెళ్ళిపోవాయంటే నీ కాళ్ళకు దండం పెట్టి పట్టుకెళ్ళి ఆ ఉన్న గూడు కూడా శుభ్రంగా తుడిచేస్తాడు. అది దానం. ఆ మాత్రం కూడా దానం వేయలేము. పాత బట్టలు దానం వేయలేము, పాత పేపర్లు దానం వేయలేము, పాత వస్తువులు కూడా అమ్మేయడమే. అదే అమ్మయ్య.